చాలామంది యూత్ని, మాలాంటి యూత్ని ఎంకరేజ్ చేస్తూ సరైన దారిలో పెడుతూ ఎప్పటికప్పుడు మా బాగోగుల్ని చూసుకుంటూ ఉన్నారు ప్రభు. దాని తర్వాత కోవిడ్ టైంలో మొదటిసారిగా ఈ 18 డేస్ 18 చాప్టర్స్లో భగవద్గీత కంప్లీట్ చేసే కోర్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు చాలామంది అటెండ్ అయ్యారు. బాగా సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఈ 18 డేస్లో 18 చాప్టర్స్ కంప్లీట్ చేయడం. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రభు ఇస్కాన్ తిరుపతిలో ఉన్నారు. ఈ తిరుపతిలో ఉండి ఆ, ఈ తిరుపతిలో ఉన్న వివిధ కాలేజెస్లో ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి పాలిటెక్నిక్ కాలేజు, మళ్ళీ ఎస్విసిఈ కాలేజు, ఇంకా ఎస్వి మెడికల్ కాలేజు, ఇలా అన్ని కాలేజెస్లో యూత్ని మంచి దారిలో తెప్పిస్తున్నారు అనమాట. సో యాక్చువల్గా ప్రభు ఇంతకుముందు 18 డేస్ 18 చాప్టర్స్ చెప్పినప్పుడు కూడా చాలా బాగుంది. ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ప్రభు భగవద్గీత ఇంకా డీటెయిల్గా కోర్స్ కూడా తీసుకుంటున్నారు అనమాట. సో ఇలా ప్రభు చాలా చాలా సేవలు చేశారు. మనం ఆ, మన అదృష్టం ఇది, ఈ కోర్స్ మనం తీసుకోవడం. సో ప్రభు ప్లీజ్ మీరు ఇంకా స్టార్ట్ చేయండి ప్రభు. Thank you, Vinesh Nathan. We'll begin this start with prayers. ॐ अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते श्रीवासदि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఇవాళ చాలా శ్రద్ధతోటి ఈ భగవద్గీత హరే కృష్ణ ప్రభు. ఎస్ ఆ, ఇక్కడ డివోటీస్ చెప్తున్నారు మీ వాయిస్ కొంచెం లోగా వస్తుందని చెప్తున్నారు ప్రభు. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైతే లోగా ఉందో వాళ్ళ ఆడియో వాల్యూమ్ అంటే మొబైల్ వాల్యూమ్ పెంచడానికి ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ. సో ఈరోజు సెషన్ మామూలుగా ప్రతి అధ్యాయం మనం ఒక గంటలో మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు మొట్టమొదటి అధ్యాయం. ఈ అధ్యాయం చాలా స్పెషల్ అనమాట. సో ఈ అధ్యాయాన్ని కొంచెం సమయం పడుతుంది మనకి. మనం ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మీ అందరికీ మొదట స్వాగతం. ఈ 18 రోజులలో భగవద్గీత సారాంశాన్ని తెలుసుకోవడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. సో మీ అందరు కూడా నేను చిన్నవాడిని, చాలా మంది నెక్స్ట్ టైం వాళ్ళని చూసాను, చాలా మంది చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నేను జస్ట్ చాలా మందికి 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళు చిన్నవాడిని, కానీ మీరందరూ శ్రద్ధ వచ్చినారు ఇక్కడికి. సో మేము భగవంతుని ప్రార్థిస్తామంటే ఈ భగవద్ జ్ఞానాన్ని భగవంతుడు ఏం చెప్పాలంటే, ఎవరైతే ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచిపెడతారో వాళ్ళకంటే నాకు ప్రియమైన వాళ్ళు ఎవరు లేరని చెప్పాలన్నమాట. సో భగవంతుడికి దగ్గర అవడానికి నేను దగ్గర అవడానికి సహాయం చేస్తుంది. సో అధ్యాయంలోకి వెళ్లే ముందు మనం కొంచెం బేసిక్స్ అనమాట, బేసిక్స్ చదువు బేసిక్స్ చూస్తే, ఎందుకంటే భగవద్గీతలో చెప్పారనమాట. ఈ భగవద్గీతలో ఏం చెప్పారంటే, సయ్యేవాయం మయా తేద్య యోగా ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏతదుత్తమం. ఏదైతే యోగము అంటే ఈ ప్రక్రియను ఇస్తున్నాను అర్జున నీకు, ఇది నువ్వు భక్తుడు కాబట్టి, సకుడు కాబట్టి నీకు మాత్రం ఇది రహస్యం తెలుసు. హరే కృష్ణ ప్రభు. ప్రభు సారీ టు ఇంటరప్ట్, బట్ వాయిస్లో చాలా నాయిస్ వస్తుంది ప్రభు, ఎవరికి వినపడట్లేదు క్లియర్గా. క్లియర్ నౌ? లేదు ప్రభు, ఇప్పుడు కూడా నాయిస్ వస్తుంది, రేడియో స్టేషన్ నాయిస్ లాగా వస్తుంది. What about now? నౌ ఇట్స్ ఫైన్ ప్రభు. Okay.
and there must be some difficulty with this audio systems. ఓకే, సో కృష్ణ ఏం చెప్తున్నాడంటే భక్తోసిమే సకాచేతి రహస్యం హేతతుత్తమం అని చెప్తున్నాడు కదా. ఇది రహస్యం. గీత అందరికీ అవైలబిలిటీలో ఉంది, కానీ ఎంతమందికి ఆ గీతలో చెప్పినటువంటి ఆ జ్ఞానం అనేది అర్థమవుతుంది? నేను గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు, నా డిగ్రీ పూర్తి చేసేటప్పుడు, అప్పుడు ప్రతిరోజు ఘంటసాల భగవద్గీతను వినేవాడిని అనమాట. రోజు మొత్తం క్యాసెట్ అంతా గంటన్నర వినేవాడిని, పొద్దున సాయంత్రం. కానీ నాకు భగవద్గీత ఎప్పుడు అర్థం అనేది చాలా పట్టింది. మళ్ళీ ఎప్పటి వరకు ఈ భక్తుల సాంగత్యంలో వచ్చాను, అప్పటిదాకా భక్తుల నుంచి ఎప్పుడైతే విన్నాను, అప్పటిదాకా నాకు భగవద్గీత అంటే అర్థం అనేది. సో అందుకని ఇది రహస్యం అని చెప్పాడు అనమాట. నువ్వు భక్తుడే కాబట్టి, తర్వాత నా మిత్రుడు కాబట్టి నీకు ఈ రహస్యం చెప్తున్నా అని చెప్పాడు. సో ఈ రహస్యం ఏంటో, ఎందుకంటే ఈ రహస్యాన్ని చూద్దాం. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, ఎంతమంది దీన్ని అర్థం చేసుకున్నాం, లేదంటే దీన్ని బంధించేద్దాం ఈ జ్ఞానాన్ని అని అనుకున్నా సరే, వాళ్ళు ఈ జ్ఞానాన్ని ఉపయోగించలేరు వాళ్ళ జీవితంలో ఎప్పటివరకైతే వాళ్ళు భక్తులు కారో అని చెప్పాడు అనమాట. సో మొదటి పాఠం ఏంటంటే, కనీసం కృష్ణుణ్ణి సైద్ధాంతిక పరమైనా సరే భగవంతుడిగా అంగీకరించాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ భగవద్గీతను మనం అర్థం చేసుకోగలం. సో ఎందుకంటే మరి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు అనమాట. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర అంటే నియామకుడు. ఈశ్వర పరమః, అందరికంటే పరమైనటువంటి నియామకుడు ఎవరు? కృష్ణ సచ్చిదానంద విగ్రహ. అనాది అంటే ఆయనకి ఎవరి ఆది లేదు. ఆదిర్ అన్నిటికీ ఆయనే ఆది. గోవింద సర్వకారణ కారణం, ప్రతి కారణానికి వెనకాల కారణం, మూల కారణం ఆయన వెతకడానికి వెళ్తే ఎవరు ఉంటారు? భగవంతుడే ఉంటాడు, కృష్ణుడే ఉంటాడు అని చెప్పారు. సో ఆయన కృష్ణుడి యొక్క జననం మరియు ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క లీలలు అనేవి ఏం చూపిస్తాయి? ఆయన దేవదేవుణ్ణి ఆయన్ని రూఢి చేస్తాయి అన్నమాట. సో ఆయన జన్మ కార్యాలు ఏంటి చూద్దాం. సో ఇక్కడ చెప్పారు మన జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున నా స్వరూపం, నా కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో జన్మ కర్మ అనేవి దివ్యము. వాటిని తత్వతగా తెలుసుకోవాలంటే ఎవరైతే తెలుసుకున్నాడో వాడికి పునర్జన్మ లేదు అని చెప్పారు అన్నమాట. త్యక్త్వా దేహం, ఈ జన్మ అయిపోయిన తర్వాత పునర్జన్మనైతి, వాళ్ళకి పునర్జన్మ లేదని చెప్పారు. సో అర్జున చూడండి, 5,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు భారతదేశంలోని మధుల్లో అక్కడి నుంచి తన స్వేచ్ఛ మీద ఆయన ఎక్కడికి వెళ్ళాడు? వృందావనానికి వెళ్ళాడు. యమునా నదిని దాటి వసుదేవుడు వర్షకాల సమయంలో వదిలేసి ఇబ్బంది పడకుండా వృందావనం వెళ్ళాడు. యశోదకి తన నోట్లోనే మట్టి తింటున్నావా అని చెప్పేసి మారం చేస్తున్నటువంటి కృష్ణుడిని చూస్తూ, కృష్ణుడు నోట్ చూపెట్టమని అడిగింది అనమాట యశోద. తన నోట్లోనే విశ్వాన్ని చూపించాడు. అదే కృష్ణుడు పార్థసారథిగా ఈ భగవద్గీత జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడు భ్రమలో పడున్నాడు. ఏమని? నేను యుద్ధం చేయనని చెప్తున్నాడు, క్షత్రియుడై ఉండి యుద్ధం చేయనని చెప్తున్నాడు. సో అర్జునుడికి పార్థసారథిగా ఉండి ఈ తనను తాను భగవంతుడి కృష్ణుని యొక్క ఔన్నతాన్ని మనం చూద్దాం. కృష్ణుడు సర్వైశ్వర్యాలు కలిగినటువంటి పరమ ఔన్నత ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఐశ్వర్యం అంటే విభూతులు అంటారు అన్నమాట. ఈ విభూతులు ఆయన్ని దేవదేవుడిగా ప్రకటిస్తాయి అన్నమాట. ఆ విభూతులు ఏంటి? 6 రకాల విభూతులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఎందుకని భగవంతుడు అని ఎందుకంటాము? భగ అంటే ఏంటి అర్థం? అంటే భాగ్యము, లేదంటే ఆయన యొక్క ఇది ఆయన యొక్క గొప్పతనం అన్నమాట. ఆ గొప్పతనం ఏ విధంగా చూపించబడుతుంది? ఐశ్వర్యం అంటారు అన్నమాట. ఐశ్వర్యం ఎలా చూపించబడుతుంది? 6 రకాల ఐశ్వర్యాలు. ఒకటి ధనం, రెండవది వీర్యం శక్తి, మూడవది యశస్సు. ఇలా చెప్పారు అన్నమాట. ఏమని చెప్పారంటే వ్యాసదేవుడి యొక్క తండ్రి పరాశరముని కృష్ణుని యొక్క ఔన్నత్యాన్ని ఈ విధంగా డిఫైన్ చేశారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యశ్చ యశః శ్రియః జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాభగ ఇతింగణ. కృష్ణునికి 6 రకాల ఐశ్వర్యాలు ఏంటివి? ఒకటి ధనం,
రెండవది శక్తి, యశస్సు, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం. ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. సౌందర్యం, కొంతమందికి కొంత సౌందర్యం ఉండేది కొంతకాలం పాటు. కొంతమందికి ఐశ్వర్యం, మొత్తం ప్రపంచంలోనే ఐశ్వర్యవంతులై ఉండొచ్చు. కొంతమందికి జ్ఞానం, వాళ్ళు మొత్తం ప్రపంచంలోనే జ్ఞానవంతులుగా కొంత సమయం వరకు వాళ్ళు నిలిచి ఉండొచ్చు. కొంతమందికి వీర్యం, శక్తి, బాహుశక్తి. కొంతమంది యశస్సు, ఎప్పటికీ వాళ్ళకి తీరని యశస్సు ఉండొచ్చు. కానీ వైరాగ్యం, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే చూస్తున్నాం వాళ్ళందరికీ కొంత సమయం పాటు కొద్ది పరిమాణంలో ఇవన్నీ ఉండొచ్చు. ఏ వ్యక్తి అయినా చెప్పగలండి సౌందర్యాన్ని, యశస్సుని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, వీటన్నిటిని కూడా నేను పూర్తి పరిమాణంలో కలిగి ఉన్నానని చెప్పగలరా ఎవరన్నా? కానీ భగవంతుడు చెప్తాడు. ఎందుకని ఆయన సర్వ సంపదలు కలిగి ఉన్నటువంటి వాడు ఏమైనా ఆయన లక్ష్మీపతి. లక్ష్మీపతి అంటే మొత్తం ధనం అంతా లక్ష్మీదేవే స్వయంగా ఆయనకి భార్య. సర్వశక్తి సంపన్నుడు, చిటికిన వేలతోటి ఆయన గోవర్ధనగిరిని కూడా ఎత్తాడు. యశస్సులు, యశస్సు అంటే ఆయన ఏ పని చేసినా యశస్సు అన్నమాట. దొంగతనం చేసినా సరే కృష్ణుడు చిలిపి పని చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు అంటారు. దాంతో కూడా యశస్సు ఆయనకి. సౌందర్యవంతుడు, సకల జ్ఞానపరాయణుడు, తర్వాత వైరాగ్యవంతుడు కూడా. ఇంత గొప్ప భగవంతుడు అయి ఉండి అర్జునుడి యొక్క రథసారథిగా ఉన్నాడు చూడండి. సో ఈ విధంగా భగవానుడు అంటే ఎవరు? తన సౌందర్యాన్ని చూడండి, ఇక్కడ కృష్ణుడు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు. తర్వాత వీర్యం, గోవర్ధన గురి ఎత్తనం, శక్తి. తర్వాత యశస్సు, ఈ యొక్క దొంగతనం చేసి దొంగతనం చేసి వెన్నముద్ద కృష్ణుడు అయ్యాడు. తర్వాత జ్ఞానం, తర్వాత ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఇదంటే వైకుంఠ లోకాలన్నీ ఎలా ఉంటాయి? పూర్తి ఐశ్వర్యంతో తొగుతూ ఉంటాయి. తర్వాత ఆయన వైరాగ్యం. ఈ వైరాగ్యం కూడా కృష్ణుడు అంతటి వైరాగ్యం లేడు. ఎందుకని చూడండి, మీరు చూస్తే రాజసూయ యజ్ఞంలో కృష్ణుడు ఏం చేశాడు? యుధిష్ఠిర మహారాజు రాజ్యంలో వచ్చిన సాధువులు పురుషులందరి పాదాలు కడిగాడు అనమాట ఆయన. సో చూడండి ఎంతటి వైరాగ్యం. భగవంతుడై ఉండి ఆయన ఈ పంచ 6 సంపదల్ని కృష్ణుడు సంపూర్ణంగా కలిగి ఉన్నాడు, శాశ్వతంగా కలిగి ఉన్నాడు. ఈ రెండు, ఒకటి సంపూర్ణము, రెండవది శాశ్వతం. ఎవరైనా చెప్పగలరండి నా మొత్తం ప్రపంచంలో శక్తి అంతా నా దగ్గర ఉందని? కానీ కృష్ణుడు మాత్రం చెప్పగలరు. సో ఎవరైనా చెప్తారు లక్పతి, అరపతి, కరపతి అని చెప్పేసి, కానీ కృష్ణుడు ఒకడే లక్ష్మీపతి. Emanates all the 3 worlds, both spiritual and mundane. Everything rests in me, Arjun, just as you see pearls hang upon a thread. సో ఆ మొత్తం విశ్వాలన్నీ కూడా కృష్ణుడి నుంచి వస్తా ఉన్నాయన్నమాట, నారాయణ రూపంలో. ఇక కృష్ణుడు ఏం చెప్పాడంటే 5వ అధ్యాయంలో, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి. ఈ యొక్క యజ్ఞ తపస్సులు సర్వలోకాలకి నేనే నాయకుణ్ణి. సుహృదం సర్వభూతానం, అందరి యొక్క శ్రేయోభిలాషం నేనే. ఎవరైతే నన్ను తెలుసుకుంటారో జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఈ విధంగా ఈ శ్లోక ప్రకారంగా ఎవరికైనా శాంతి కావాలనుకోండి, శాంతి ఎలా దొరుకుతుందండి? ఎప్పుడైతే భగవంతుడిని సర్వశక్తివంతుడిగా, సర్వలోకాలకి మహేశ్వరుడిగా, అన్ని యజ్ఞదాన తపస్సులకి భోక్తగా, అందరినీ ప్రేమించేవాడిగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మనం చాలా శాంతంగా ఉండగలం. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఏకాంశాయన స్థితో జగత్. ఏం చెప్తున్నాడు? గామావిషచ భూతాని ధారయామ్యహమోజస ఉష్ణామి చౌషధి సర్వ సోమభూత్వర. అన్ని గ్రహాల్లోకి నేనే వెళ్ళాను. నా యొక్క ఆధ్యాత్మిక శక్తితోటి ఈ గోళాలన్నీ కూడా అవి నిలిచి ఉన్నాయని చెప్తున్నాడు కృష్ణుడు. సో కృష్ణుడి దేవాది దేవత్వాన్ని అందరూ అంగీకరిస్తారు, మన ఆచార్యులు అందరూ కూడా అంగీకరిస్తారు. శ్రీమద్ భాగవతంలో ఈ వ్యాసదేవుడు ఏం చేశాడంటే 26 అవతారాల గురించి చెప్పారు. అదేంటి దశావతారాలే కదా ఉన్నాయి, ఇంకా దశావతారాలు కాదండి, కృష్ణ అవతారాలు. అంటే విష్ణువు ఎన్ని రకాలుగా అవతరిస్తాడంటే సముద్రంలో ఎన్నైతే అలలు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట ఆయనకి. మనకి చాలా తెలియని అవతారాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో శ్రీమద్ భాగవతంలో ఈ 24 అవతారాలు చెప్పిన తర్వాత వ్యాసదేవుడు ఏమంటే ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్తాం అనమాట. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఏతే చాంస కళాపం, ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క విస్తారాలు, లేదంటే విస్తారాల యొక్క విస్తారాలు. కానీ కృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడు అని చెప్తారు అనమాట. ఇంకా ఏమని చెప్పారు? ఈ అర్జునుడు కూడా దీన్ని పూర్ణంగా నమ్మాడు అనమాట. ఏమని నమ్మాడు? ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షి నారదస్తదా అస్తో దేవలో వ్యాస స్వయం చైవ ప్రవిశ్యం. ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా, దేవర్షి, నారద, మిగతా వాళ్ళు కూడా, అసిత, దేవల, వ్యాస, వీళ్ళందరూ చెప్పడం కాకుండా కృష్ణ నీ అంతా నువ్వే చెప్పావు.
సర్వలోక మహేశ్వరుడిని నేనే అని చెప్పేసి నాకు చెప్పావు అని చెప్పేసి అర్జునుడు కూడా ధృవీకరించాడు. సో ఈ ఆచార్యులందరూ కూడా స్వీకరిస్తా ఉన్నారు. ఎవరు? మధ్వాచార్య. మధ్వాచార్య ఒకే ఒక మందిరం కట్టారు ఈ ఉడిపిలో, కృష్ణ మందిరం. ఆ కృష్ణుని జీవితాంతం పూజించారు. తర్వాత 8 మఠాల రూపంలో ఆయన 8 మఠాలను స్థాపించి ప్రతి మఠం 2 సంవత్సరాల చొప్పున కృష్ణుని పూజించాలని చెప్పేసి ఆయన స్థాపించి వెళ్ళారు అన్నమాట. రామానుజాచార్య కృష్ణుని అంగీకరించారు. చైతన్య మహాప్రభు అంగీకరించారు. వీళ్ళందరూ కూడా కృష్ణుడిని దేవదేవుడిగా అంగీకరించారు అన్నమాట. సో కృష్ణుని యొక్క పాద పద్మాలు, ఇది కూడా ఇంకొక ఏమంటారంటే ప్రూఫ్ అంటే ఇది కూడా ఒక రూఢి అన్నమాట. ఏంటది? కృష్ణుడి పాద పద్మాల మీద 16 రకాలైనటువంటి ఈ గుర్తులు ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా చెప్పాడు, షోడశైవతు సింహాని మాయా దుష్టాని తత్పదే. నేను కృష్ణుడి పాదపద్మంలో ఉన్నటువంటి 16 మంగళకరమైన చిహ్నాన్ని స్వయంగా చూశానని చెప్పి 13వ బ్రహ్మదేవుడు చెప్పాడు అనమాట. సో మిగతా విష్ణుమూర్తులకి లేదంటే ఇంకెవరికైనా సరే 2, 3, 4 ఇంతకంటే ఎక్కువ చిహ్నాలు కనబడవు అనమాట. కానీ కృష్ణుడి పాదార విందంలో 16 చిహ్నాలు కనబడతాయి. ఇదే సత్యాన్ని కృష్ణుడే ఏమని చెప్పండి, కరారవిందే పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వడస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్తున్నారు? కరారవిందే పదారవిందం, ఆయన కరాల అరవిందం, ఆయన చేయి కూడా అరవిందం అంటే కమల పుష్పం లాంటిది అనమాట. పదారవిందం, ఆయన పాదాన్ని పట్టుకున్నాడు అనమాట, అది కూడా ఒక అరవిందం అంటే కమల పుష్పం లాంటిది. ముఖారవిందే వినివేశయంతం వడస్య పత్రస్య పుటేశం, ఒక రావి చెట్టు ఆకు మీద ఆయన ఈ విధంగా ఉన్నాడని చెప్పింది మార్కండేయ ఋషి ఏమంటారంటే ప్రళయకాలంలో ఈ విధంగా చూసినట్టు యుధిష్ఠిర మహారాజు చెప్తారన్నమాట. సో ఆయన కూడా ధృవీకరించారన్నమాట. సో మనం చూస్తాం విష్ణువు, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఒకే వ్యక్తి, కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు వేరే అన్నమాట. వ్యక్తి ఒకడే కానీ వ్యక్తిత్వాలు వేరే. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు. ఈ ఆర్మీ ఆఫీసర్ ఆఫీస్లో ఉన్నాడు అనుకోండి, అన్ని స్టార్లు పెట్టుకొని, టక్ వేసుకొని, బెల్ట్ పెట్టుకొని, బూట్లు వేసుకొని ఆయన వెళ్ళినప్పుడు అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంటారు, అవునా? కానీ అదే ఆర్మీ ఆఫీసర్ ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి, ఇంటి దగ్గర ఉంటే లుంగి కట్టుకొని చిన్న పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని లేదంటే వీపు మీద తిప్పుకుంటూ ఆయన చాలా క్యాజువల్గా ఉంటాడన్నమాట. అలాగే వాళ్ళిద్దరూ వ్యక్తి ఒక్కడే కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు వేరే. ఆఫీస్లో వచ్చినప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆర్మీ ఆఫీసర్, అదే ఆఫీసర్ ఇంటికి వస్తే చాలా ఆనందంగా ఉంటాడు, అంటే చాలా క్యాజువల్గా ఉంటాడు అనమాట. అదేవిధంగా విష్ణుమూర్తి పురుషోత్తముడు ఆయన ఆఫీస్లో ఉన్నాడు అనమాట. మొత్తం గోరబాండాలని చూసిన ఆయనే వ్యక్తి, ఆయన యొక్క విస్తారమే విష్ణుమూర్తి. తర్వాత రాముడు మర్యాద పురుషోత్తముడు. ఎంతో మంది ఋషులు మునులు రాముణ్ణి ఈ యొక్క ఏమంటారంటే ఒక మాధుర్య భావంలో చూశారనమాట. అయితే రాముడు వాళ్ళందరితో చెప్పాడు అనమాట, ఏమనంటే నేను ఏకపత్ని వ్రతం తీసుకున్నాను కాబట్టి మీరు వచ్చే జన్మలో మీరు గోపికలుగా పుడతారు, ఋషిచారి గోపిలు అంటారు. వాళ్ళు కృష్ణుడితో కలిసి నృత్యం చేశారు అనమాట. సో మర్యాద పురుషోత్తముడు రాముడు, కానీ కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు. ఇదే సత్యాన్ని భీష్ముడు కూడా రూఢి చేశాడు అనమాట. ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయా లోకం గూఢశ్చరతి విష్ణుషు. ఏం చెప్తున్నాడు భీష్ముడు? అంపసమే పడుకున్నప్పుడు ఏష వై భగవాన్ సాక్షాత్. చూడండి పాండవులందా, మీరు చూడండి, మీ ఎదురుగా ఉన్నటువంటి ఈ కృష్ణుడు ఏషవై భగవాన్ సాక్షాత్, ఈయన భగవంతుడు. ఆద్యో నారాయణ పుమాన్, ఈయన నారాయణుడు కూడా ఆది, ఈయనే ఆది అనమాట. మోహయన్మాయయా లోకం, మీ అందరినీ మోహిస్తున్నాడు. గూఢశ్చరతి విష్ణుషు, అయితే ఎలాగైతే గూఢచారి పట్టుపడడో అదే విధంగా కృష్ణుడు కూడా ఈ వృష్ణి వంశస్థుల్లో ఒకటిగా వర్తిస్తున్నాడు అని చెప్పింది. సో ఇక శ్రీమద్ భాగవతంలో చెప్పారు అనమాట, ఏషవై భగవాన్ ఇదే చెప్పారు ఈ శ్లోకం. సో కృష్ణుడికి ఇంకా 64 గుణాలు ఉన్నాయి. ఈ 64 గుణాల్లో బ్రహ్మదేవుడికి 50 గుణాలు ఉన్నాయి, శివుడికి 55 గుణాలు ఉన్నాయి, తర్వాత విష్ణువుకి 60 గుణాలు ఉన్నాయి, 60 లక్షణాలు అనమాట. ఇంకా కృష్ణుడికి వచ్చేసి 64 లక్షణాలు ఉన్నాయి. ఈ 4 లక్షణాలు స్పెషల్ ఏమిటంటే, ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమిటంటే, मैंने इसे मना किया और इससे माखन वापस ले लाता। ఏం చేస్తున్నాడు కృష్ణ? ఏమంటున్నాడు? ఈ యొక్క వెన్నముద్దని ఎవరు తిన్నాడు? ఆ కుండలో కనబడుతున్నటువంటి వ్యక్తి తినేస్తా అన్నాడు.
వాడు తినకుండా నేను వాడి దగ్గర తీసుకుంటాను అని చెప్పేసి యశోదమాయ చూస్తుందని చెప్పేసి యశోదమాయ చెప్తుందన్నమాట. సో హరే కృష్ణ. వినేష్ నితాంత్, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, దీన్ని ఏమంటారంటే ఈ ప్రత్యేకమైన గుణాన్ని, కృష్ణుడి యొక్క లీలలు చాలా అద్భుతమైనటువంటి లీలలు, దీన్ని లీలా మాధురి అంటారు అనమాట. ఈ 4 ప్రత్యేకమైన గుణాల్లో ఒకటి అనమాట. ఈ కృష్ణుడి మధ్య ఉండే ఇంకా అద్భుత గుణాలు ఏంటి? భక్త మాధురి అంటే ఎప్పుడు భక్తులతోటి ఆయన చుట్టుముట్టు ఉంటాడు అనమాట. ఈ ఆవులు కానివ్వండి, లేదా పక్షులు కానివ్వండి, నెమళ్ళు కానివ్వండి, పుల్లులు కానివ్వండి, అన్ని చుట్టుముట్టు ఉంటారు. సో దీన్ని వేణుమాధురి అంటారు అన్నమాట. వేణుమాధురి అంటే కృష్ణుడు మోగించే వేణు అనేది అన్నిటికంటే అద్భుతమైనటువంటి వేణువు అనమాట. ఇంకొకటి కృష్ణుడు రూపమాధురి, కృష్ణుడి సౌందర్యం అనేది మిగతా వాళ్ళందరినీ కూడా అన్ని రకాలైనటువంటి సౌందర్యాన్ని కూడా మించిపోయింది అన్నమాట. అందువల్ల ఈ కృష్ణుడు లీలామాధురి, రూపమాధురి, భక్తమాధురి, తర్వాత ఈ రూప భక్తమాధురి, లీలామాధురి అండ్ వేణుమాధురి. ఈ నాలుగు మాధురులు ఈ ప్రత్యేకమైన లక్షణాల వల్ల ఆయన్ని దేవాదేవి అంటారు. సో దీని నుంచి మనం తీర్మానించేది ఏంటంటే, కృష్ణుడు మానవ రూపంలో అవతరించినప్పటికీ అతని స్వభావం అనేది అతీంద్రమైనది అనమాట. సో దేవతలందరూ కృష్ణుడు అనుచరులు. అంటే మనం దేవతల్ని అంగీకరిస్తాం, దేవతలు చాలా శక్తివంతులు, వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అనుచరులు అనమాట. కృష్ణుడు అన్ని రకాల భాగ్యాలని పూర్తిగా కలిగి ఉన్నాడు. కృష్ణుడు భక్తుల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు. అహం నమే భక్తి ఆప్రణశ్యతి అని కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో కూడా. సో కృష్ణుడి పుట్టుక కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఇవి అతీతమైనటువంటి, భౌతికమైన దానికి అతీతమైన అనమాట, అతీంద్రమైనటువంటి, ఇంద్రియాలతో చేసేవి కాదనమాట, అవి అద్భుతమైనవి. విష్ణువు అనేటువంటి 4 గుణాలు కృష్ణుడు కలిగి ఉన్నాడు. కృష్ణుడు అన్ని అవతారాలకి మూలం. ఈ కృష్ణుడే దేవాది దేవుడు అని చెప్తున్నాం. సో మనం ఈ విధంగా మొదటి అధ్యాయానికి ప్రవేశిస్తున్నాం. సో మొదటి అధ్యాయంలో ముఖ్యంగా మనం కొన్ని చూస్తాం ఇవాళ. అయితే ఈ మొదటి అధ్యాయం రాకముందు మనం ఏదైతే కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుడు మిగతా వాళ్ళందరికీ మూలము అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకున్నాం అనమాట. సో ఈ విషయాన్ని కనుక మనం కనీసం ఒక తీర్మాన రూపంలో అంగీకరిస్తే మనం భగవద్గీత అర్థం చేసుకోవడానికి అర్హులం అనమాట. సో మనం చెప్తాం కదా, మనం ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ అంటే ఈ గణిత శాస్త్రం నేర్చుకుంటుంటామో కొన్నిసార్లు యాక్సియమ్స్ అంటారు. యాక్సియమ్స్ అంటే కొన్ని వాటికి ప్రూఫే ఉండదు అనమాట, వాటిని మనం ఆ విధంగా తీసుకోవాలన్నమాట. ఆ విధంగా కృష్ణుడిని దేవాదేవుడు ఫస్ట్ అంగీకరిస్తే అప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి మర్మాలన్నీ మనకు అర్థమవుతాయంట. అప్పుడు చాలా సులభంగా మనం భగవద్గీతను అర్థం చేసుకోవచ్చు. నెమ్మదిగా కృష్ణుని భగవంతుడిని ఎందుకంటాము కూడా మనంతటి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ పాండవులందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చేసి కృష్ణుడితోటి ఒకే ఒక కారణం, ఆయన ఆనందపడాలి, సంతృప్తి పడాలి అనే ఒకే ఒక ఏమంటారంటే గమ్యంతో దాన్నే ఊపిరిగా వాళ్ళు జీవించారనమాట. సో ఒకసారి ఏం జరిగింది, దుర్యోధనుడికి ఎప్పుడైతే యుద్ధం ప్రకటించడం అయిపోయిందో, ఆ యుద్ధం సునిశ్చితం అయిపోయిందో, పాండవులు చనిపోలేదు, పాండవులు ఉన్నారు, పాండవులు గుర్తించలేకపోయాడని అజ్ఞాతవాసంలో కూడా, అప్పుడు కృష్ణుడి దగ్గరికి వస్తాడనమాట. ఏమని, నాకు నువ్వు సహకారం చేయాలి, నువ్వు నాకు సహాయం చేయాలి యుద్ధంలో అని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి వస్తాడు దుర్యోధనుడు. అయితే అదే సమయంలో అర్జునుడు కూడా వస్తాడు. అర్జునుడు పాదాల దగ్గర కూర్చుంటాడు, దుర్యోధన ఎక్కడ కూర్చున్నాడు, తల దగ్గర కూర్చున్నాడు. సో ఆ విధంగా అర్జునుడికి తనను తాను ఇచ్చి మొత్తం నారాయణ సేన అంతటినీ కూడా దుర్యోధనుడికి ఇస్తాడు. అర్జునుడికి కేవలం 7 అక్షయణ సేన ఉంది, 7 అక్షయణ సేన మాత్రమే ఉంది. కానీ దుర్యోధనుడితో 11 అక్షయణ సేన ఉంది. అయినా సరే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాన్ని తిరుమతి. సో భగవద్గీతని మనం దీంతో పోల్చారన్నమాట, ఒక ఆభరణాల పెట్టితో పోల్చారన్నమాట. ఈ మొదటి 6 అధ్యాయాలు భగవద్గీత 6 అధ్యాయాలు అంటే కింద భాగంతో, ఈ ఆభరణాల పెట్టి యొక్క కింది భాగంతో పోల్చారన్నమాట. ఇక చివరి 6 అధ్యాయాలు ముత్యాలతో కూడినటువంటి ఉపరితల భాగంతో పోల్చారు. తర్వాత మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు దాంట్లో ఉండేటువంటి దివ్య ఆభరణంతో పోల్చారు. సో
వీటిని మళ్ళీ చూస్తాం మనం. అయితే మధ్యలో ఉండే ఆరోగ్యాలు ఏంటంటే భక్తి యోగం అంటారు అనమాట. భక్తికి సంబంధించినటువంటి జ్ఞానం అనమాట. సో మనం వీటిని మళ్ళీ ఒక్కొక్క అధ్యాయం చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఈ అధ్యాయాన్ని ఎందుకని మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. సో గీతా మహత్యంలో ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారు? గీతాశాస్త్రమిదం పుణ్యం యప్పటేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమావాప్నోతి భయ శోకాది వర్జిత. ఏమని చెప్తున్నానంటే ఎవరైతే గీతా శాస్త్రం చదువుతారో వాళ్ళు విష్ణు పాదం అవాప్నోతి, వాళ్ళు విష్ణు పాదాలను చెందుతారు. భయ శోకాది వర్జిత, వాళ్ళు భయము శోకం అనే దాన్ని వదిలిపెట్టేస్తారు అని చెప్పారు. ఇంకేం చెప్పారు? గీతా ధ్యానశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. పూర్వజన్మలో చేసినట్టు పాపాలు కూడా పూర్తిగా నశించిపోతాయి అని చెప్పారు. ఇంకేంటి? మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశని. శంకరాచార్యులు చెప్పారు అన్నమాట. ఏం చెప్పారు? మల నిర్మోచనం పుంసం, ఎలాగైతే మనం స్నానం చేసి మన మలాన్ని వదిలించుకుంటామో అలాగే గీతామృతాన్ని ఎవరైతే వింటారో సంసార మలనాశనం, ఈ 6 రకాలైనటువంటి రిపులు అంటారు, షడ్ రిపులు అంటారు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటారు. ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఎలాగైతే స్నానం చేస్తే మన శరీరం మలం పోతుందో అలాగే గీతామృతంతో మన చిత్తాన్ని కనుక స్నానం చేస్తే మన సంసార మలనాశనం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంసారం, ఈ 6 రకాలైనటువంటి అనర్థాలను నాశనం అయిపోతాయి అన్నమాట. గీతాసు గీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై మా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్మి నిస్పృత. ఈ భగవద్గీత ఉండగా ఇంకా వేరే శాస్త్ర విస్తారాలు ఎందుకు? స్వయంగా పద్మనాభుడితో చెప్పండి. పద్మనాభుడు అంటే కృష్ణుడు, కృష్ణుడు ద్వారా చెప్పడింది. ముఖ పద్మాత్ వినిస్మృత, ఆయన తన స్వయంగా ముఖపద్మంతో చెప్పినటువంటి గీత ఉండగా ఇంకేం శాస్త్రం కావాలి మనకి? భారతామృత సర్వస్వం విష్ణు వక్త్రాదిని సుత గీతా గంగోదకం పిత్వా పునర్జన్మ న విద్యతే. ఈ గీతను ఎవరైతే అర్థం చేసుకుంటారో శ్రవణం ద్వారా వాడిని ఎవరైతే దీన్ని తాగుతారో వాళ్ళు పునర్జన్మ న విద్యతే, వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ లేదని చెప్పారు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధిర్భోక్త దుగ్ధం గీతామృతం అహం మహత్. ఇందులో ఏం చెప్పారంటే ఉపనిషత్తులన్నీ కూడా ఒక వృక్షంతో పోలిస్తే వృక్షం కదా, ఆవుతో పోలిస్తే దోగ్ధ గోపాల నందన, పాలు పితికేది ఎవరట? గోపాలనందనుడు కృష్ణుడు. పార్థో వత్స, ఎప్పటి వరకు అయితే ఒక వత్స అంటే దూడ ఉండదో అప్పటి వరకు పాలు ఇవ్వదన్నమాట. ఎవరయ్యాడు దూడ? అర్జునుడు దూడ అయ్యాట. సుధీర్ భోక్త, మనందరం వినేవాళ్ళందరం కూడా మనందరం పాలు తాగేవాళ్ళం అయ్యామంట. దుగ్ధం గీతామృతం, ఆయన తీసినటువంటి పాలేంటి? వేదాల నుంచి సారం ఏంటిది? ఈ దుగ్ధం గీతామృతం. గీతామృతం అనేది ఆ దుగ్ధం అంట, పాలంట. సో ఆవు యొక్క సారం పాలు, మొత్తం శాస్త్రాల యొక్క సారం గీత, భగవద్గీత అన్నమాట. సో ఇంకా చెప్పారు ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఒకే శాస్త్రం ఉంటే చాలు, దేవకీ పుత్రుని యొక్క భగవద్గీత ఉంటే చాలు. ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ, ఒక్క దేవకీ పుత్రుడైన కృష్ణుడు మాత్రం దేవుడు ఉంటే చాలు. ఏకో మంత్ర తస్య నామాని అని, హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి. ఆయన నామం ఒకటి చాలు, ఇంకేం అవసరం లేదు. కర్మపేకం, ఒక కార్యం ఒకటే చాలు. తస్య దేవస్య సేవ, ఇది చెప్తుంది అన్నమాట. సో ఇక భగవద్గీతలో ఉన్నటువంటి 3 ఇందాక చెప్పుకున్నట్టు 3 భాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 భాగాలు, మొట్టమొదటి 6 అధ్యాయాలు ఏం చెప్తాయంటే కర్మయోగం అంటారు. మనం ఏ విధంగా ఈ జీవితంలో నివసించాలి, ఏ విధంగా మన కార్యాలు చేయాలి అని చెప్తాము. తర్వాత 7 నుంచి 12 అధ్యాయాలు ఎందుకు చేయాలి ఈ కార్యము, కృష్ణుని కోసం చేయాలి అని 7 నుంచి 12 అధ్యాయాలు చెప్తాను. ఇక 13 నుంచి 18 అధ్యాయాలు వచ్చేసరికి ఈ ప్రపంచంలో ఉంటూ ఇటువంటి కార్యం చేయడం ఎలాగా అని చెప్తాను అనమాట. సో ఈ విధంగా 3 అధ్యాయాన్ని విభజించవచ్చు. మనం రకరకాలుగా విభజించవచ్చు, కానీ ఇది ఒక ఆచార్యులు చెప్పింది అనమాట. సో మనం మొదటి అధ్యాయానికి వెళ్తున్నాం, మొదటి ప్రవేశిస్తున్నాం. సో మొదటి శ్లోకము, ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుజుత్సవః మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ఇది ధృతరాష్ట్ర అడుగుతున్నాడు. ఏమని? ధర్మక్షేత్రే, వీళ్ళు ఎక్కడున్నారట? ధర్మక్షేత్రం ఉన్నారు, కురుక్షేత్ర యుద్ధంలో, కురుక్షేత్ర రణరంగంలో ఉన్నారు. సమవేతాయుత్సవ, ఈ యుద్ధానికి ఉత్సుకులైన వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా అడిగినాడు. సో ఏమడుగుతున్నాడు ప్రశ్నలు? మామక పాండవాశ్చైవ, ఏమంటున్నాడు? మిగతా అందరినీ కలిపి కౌరవులు అని పిలవట్లేదు, ఎందుకంటే కురువంశం. పాండవులు కౌరవులు ఇద్దరు కూడా కురువంశంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళందరూ కౌరవులు అంటారు. కానీ ఏమంటున్నాడు? మామక పాండవాశ్చైవ, ఈ విధంగా విడదీస్తున్నాడు అనమాట. ఎవరు? ఈ ధృతరాష్ట్రుడు. కిమ కుర్వత సంజయ, ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? దీనికి ఆతృత అనమాట.
ఎక్కడ పాండవులు గెలిచేస్తారో అని చెప్పి ధృతరాష్ట్రుడు భయపడుతున్నాడు. సో అడగడానికి కారణం ఏంటి? ఒకటి ఆసక్తి, మామక పాండవ చైవ, తన కొడుకులు అంటే కౌరవులు అని చెప్పాడు, మిగతా వాళ్ళని పాండవులుగా విడదీసి చెప్పాడు. అది ఆయన సందేహం ఉంది, అమ్మో ఇక్కడ ధర్మక్షేత్రంలో వాళ్ళందరూ కుమ్ముగూడారు, అందుకని మా కొడుకులేమి వాళ్ళతోటి ఒప్పందం చేసుకోలేదు కదా, సంధి చేసుకోలేదు కదా అనే సందేహం అనమాట. ఇంకేముంది? భయం అనమాట. ఏం చేశారు? కిమ కుర్వత, వాళ్ళు ఏం చేశారు? తర్వాత ఒక ఆశ ఉందన్నమాట. ఏంటది? నా కొడుకులు 11 అక్షరాల సేన తప్పనిసరిగా వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి కొంత ఆశ ఉందన్నమాట. సో ఈ ధృతరాష్ట్రుడి మొదటి శ్లోకం ఏం చెప్తుందంటే, ధృతరాష్ట్రుడు ఉన్నటువంటి ఆసక్తి, సందేహం, భయం, ఆశ గురించి చెప్తుంది. ఇక రెండవ పాఠం ఏంటంటే, దేవుడు పక్షాన ఉండటం వల్ల స్వంత రాజకీయ దౌత్యం ప్రాపంచిక కుశలత కంటే లక్షల రెట్లు గొప్పది. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వాళ్ళ దగ్గర ప్రాపంచ కుశలత, రాజకీయ దౌత్యం లేకున్నా సరే వాళ్ళ దగ్గర శక్తి దేంతో పోల్చమని ఎన్నిట్లు? లక్షల రెట్లతో పోల్చమని వీటికంటే. ఎందుకని చూస్తాం. ఈ 2వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు ఇవి చెప్పండి అన్నమాట. ఏం చెప్తుందంటే ఈ సెక్షన్ లో భగవద్గీతలో ఈ దుర్యోధనుడు వెళ్ళి ద్రోణుడితో మాట్లాడతాడు అనమాట. ఈ ద్రోణుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతాడో చూద్దాం. ఈ పాఠాన్ని ఎలా నేర్చుకోవచ్చు. ఏమని చెప్తున్నాడు? దుర్యోధను భయం వేసింది అనమాట. ఏమని చెప్పాడు? పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఏం చెప్తున్నాడు? పశ్యైతాం, చూడు ద్రోణాచార్య, పాండుపుత్రులు ఏ విధంగా, ఆచార్య చూడు, మహతీం చమం, ఎంత మహత్తమైనటువంటి అంత పెద్ద సేవని మేము అనుకున్నాము, మేమే పెద్ద సేవని తీసుకొచ్చాము అనుకున్నాము. 11 ఇష్టం కానీ 7 అక్షరాలు మొబైల్ సౌండ్ సెట్టింగ్. సో ఈ 7 అక్షరాలు కూడా ఏమైనా ఎలా కనబడుతుంది? ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చేసారా? వ్యూఢం ద్రుపద పుత్రేణ, ఈ వ్యూఢాన్ని చెందినవారు ద్రుపద పుత్రులు. తవ శిష్యేన ధీమత, నీ యొక్క శిష్యుడే ద్రుపద పుత్రుడు అంటే ఎవరంటే దృష్టద్యుమ్నుడు అనమాట. ఆయన చేశాడు అనమాట. నువ్వే కదా ఆయన ట్రైనింగ్ ఇచ్చావు, చూడు ఎంత పెద్ద సైన్యం తీసుకొచ్చాడో అని చెప్పాడు అనమాట. ఈ 4 నుంచి 11 పాండవుల వైపు ఉన్నటువంటి వివిధ యోధులను గుర్తు చేస్తాడు అనమాట. వీళ్ళందరూ చాలా అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. వీళ్ళందరూ భీమార్జునుతో సమానంగా ఉన్నారు. వీళ్ళందరూ శక్తి ఎంత శక్తివంతులో చూడండి. ఎవరు వీళ్ళు? యుధాను, విరాటుడు, ద్రుపదుడు, వీళ్ళందరూ చూడండి ఈ భీమార్జున్ తోటి సమానంగా ఉన్నాడు. ఎంత పెద్ద పెద్ద యోధులున్నారు చూడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు సేనాని అనమాట అప్పుడు. అందుకని ద్రోణాచార్యుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ద్రోణాచార్యుని ఏమంటే ఆయన వ్యతిరేకపరచాలన్నమాట. వ్యతిరేకపరిస్తే వాళ్ళందరినీ చంపేస్తాడని చెప్పేసి. దృష్టకేస్తు చైకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవ. ఏమని చెప్తున్నాడు? వీళ్ళందరూ కూడా మహాయుధులు ఉన్నారు. దృష్టకేతుడు, చైకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతి భోజుడు, శైవ్యుడు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మహాయుధులు ఉన్నారు అక్కడ అని చెప్తున్నాడు. సో వీళ్ళందరి పేర్లు ఎవరెవరు నేను మీకు ఈ పీపీటీ కావాలని షేర్ చేస్తాను తర్వాత మళ్ళీ. అప్పుడు మీరు వాళ్ళ ఒకరి గురించి కూడా తెలుసుకోవచ్చు కావాలంటే. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇది 7వ శ్లోకం. అస్మాకం తూ విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యశ్చ సైన్యార్థం తాన్ బ్రవీమి. ఏమన్నాడు? వీళ్ళందరినీ చూపెట్టాను కదా, వాళ్ళందరినీ కూడా ఒక విశేషమైన వాళ్ళు మాత్రం చెప్పాను నీకు. సైన్యార్థం అంటే సైన్యార్థం చూపించడం కోసం చెప్పాను. ఇంకా చాలా మంది ఉన్నారయ్యా, విశేషంగా ఉన్న వాళ్ళని చూపించాను. ఇంకా చాలా మంది వాళ్ళకంటే కొంచెం తక్కువ విశేషం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్తున్నాను. ఇంకా ఏమన్నారు చూడండి ఈ దుర్యోధనుడు ద్రోణుడితో. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమతింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సోమదత్తిర్జయద్రథ. అయితే వాళ్ళలోనే పెద్ద పెద్ద వాళ్ళని అనుకోమాకండి, వాళ్ళని పోడేస్తాను అనుకోకండి. నా దగ్గర కూడా పెద్ద పెద్ద సైన్యం ఉన్నారు. ఏమన్నాడు? నా దగ్గర ఎల్లప్పుడూ విజయం సాధించండి. భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు, సోమదత్తుడు, పుత్రుడైనటువంటి భూరిశ్రవుడు, సోమదత్తుడి పుత్రుడు అనమాట. వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్నారు. వాళ్ళదే గొప్ప సైన్యం అనుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఏమన్నా తన సైన్యం కూడా ఆత్మాభిమానం చూపిస్తామన్నమాట. ఇక్కడ అంత పాలిటిక్స్. అన్యేచ భావాశూర మదర్థే రక్త జీవిత. వీళ్ళు ఇంకా ఈ సైన్యాలు అందరూ ఎవరు?
వాళ్ళందరూ నా కోసం వాళ్ళ జీవితాలను అర్పించేస్తారు. ఇదేం చూపెడుతుంది? వాళ్ళందరూ జీవితాన్ని అర్పించబోతున్నారు అని చెప్తుంది అనమాట ఈ శ్లోకం ఇండైరెక్ట్ గా. నానా శాస్త్ర పహరణ సర్వే యుద్ధ విశారద. వాళ్ళు చాలా రకాల ఆయుధాలు దాల్చి యుద్ధ నిపుణులు ఉన్నారు, అయినా సరే నా గురించి ప్రాణాలు ఇచ్చేస్తారు. ఇంకా చెప్తున్నాడు, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తేషాం బలం భీమాభిరక్షితం. అయితే అక్కడ పక్కనే ఉన్నటువంటి భీష్ముడు కూడా భీష్ముడి గురించి కూడా మాట్లాడుతాను అన్నమాట. మన బలం కూడా అపరిమితంగా ఉంది. మన బలం, మన సైన్యం ఎవరితో రక్షింపబడతా ఉంది? భీష్మాభిరక్షితం. భీష్ముడిని మించినటువంటి యోధులే లేరు. పర్యాప్తం, వాళ్ళ సైన్యం ఇది చాలా తక్కువ శక్తి కలగది. బలం భీమాభిరక్షణ. ఎవరితో రక్షించబడతా భీముడితో రక్షించబడతా ఉంది. భీముడు భీష్ముడు ముందు ఎందుకు మనకి రాడు, చిన్న పిల్లవాడు అనమాట అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కానీ ఇదే శ్లోకానికి దానికి ఏమని చెప్తారు మన ఆచార్యులు కమెంట్ చేస్తారన్నమాట. అపర్యాప్తం అంటే సరిపోదు అనే అర్థాన్ని కూడా ఇస్తారు. మన సైన్యం అనేది సరిపోదు, ఎవరితోటి? భీష్ముడు వీళ్ళందరితోటి ఉన్నదే మన సైన్యం సరిపోదు. పర్యాప్తం సరిపోతుంది. భీముడితోటి రక్షించబడుతున్నటువంటి వాళ్ళ సైన్యం సరిపోతుంది. ఇదేం చూపెడుతుందంటే ఆచార్యులు ఇచ్చిన కమెంటరీ వీటిని విజయానికి చిహ్నాలని చెప్తారన్నమాట. ఈ దుర్యోధనుడు మాట్లాడినవన్నింటినీ కూడా ఇవి విజయానికి చిహ్నాలుగా చెప్తారన్నమాట. ఇక 3వ పాఠం, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం తథ్యం. 12-19 శ్లోకాలు. 14 శ్లోకం చెప్తున్నానంటే, తతశ్వేతైర్హయైర్యుక్తే మాకిచ్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రతత్మతు. సో ఈ 12-13 శ్లోకాల్లో దుర్యోధనుడు భీష్ముడు ఏం చేస్తారంటే, ఎంత చిన్నపిల్లవాళ్ళ మాట్లాడుతా ఉన్నాడు దుర్యోధనుడు అని చెప్పేసి ఆ మాట ఆపాలని చెప్పేసి గట్టిగా శంఖం ఊతాడు అన్నమాట 13వ శ్లోకంలో. 12వ శ్లోకంలో 13వ శ్లోకంలో మిగతా వాళ్ళందరూ కూడా శంఖాలు ఊతారు. ఈ కౌరవుల వైపు ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా శంఖాలు ఊతారు. ఇక 14వ శ్లోకంలో ఏం చెప్పారు? ఈ తెల్లటి గుర్రాలు ఉన్నటువంటి అర్జునుడి రథం మీద ఉన్నటువంటి మాధవ అంటే లక్ష్మీపతి, విజయలక్ష్మి ఆయనతోటి ఏముంది అని చెప్తా ఉన్నాను అన్నమాట శ్లోకం. సంజయుడు చెప్తాను, పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రతత్ముతు. వాళ్ళ శంఖాల్ని పాంచజన్య దేవదత్త అనే ఈ శంఖాల్ని దివ్యవు అని చెప్పారు అనమాట. అంటే అవి భౌతికానికి అతీతమైనటువంటి దివ్య శంఖాలను పూరించారు అని చెప్పారు అనమాట. వాళ్ళని కౌరవులు పూరించినప్పుడు దివ్య శంఖాలను ఎక్కడా చెప్పలేదు. కానీ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రతత్ముతు అని చెప్పారు. సో ఇవి తర్వాత శ్లోకాల్లో వాళ్ళ ఈ పాంచజన్యం, దేవదత్తం, అనంత విజయం, పౌండ్రం వీళ్ళందరి శంఖ నామాలు చెప్పారు అనమాట. 19వ శ్లోకాల్లో ఈ శంఖ నాదాలు విన్న తర్వాత కౌరవుల హృదయాలని బద్దలైపోయినాయి, కంపించిపోయినాయి అని చెప్పారు అనమాట. 15వ శ్లోకం, పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం. ఓకే, ఈ శ్లోకం మేము చూసాం. సఘోషోదార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. చూడండి, వాళ్ళ హృదయాలు అనేవి కంపించిపోయినాయి. నభశ్చ పృథివీంచైవ తుతుములో వ్యనునాదయన్. ఇక అది ధృతరాష్ట్ర హృదయాల్ని బద్దలు చేసింది అని చెప్పారు. ఆ తర్వాత 20వ శ్లోకం చెప్పింది, హతవ్యవస్థితాన్ దృష్ట్వా దాత రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రమాన్కుతే ధనురుద్యమ పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదమాహామహీపతే. ఆ సమయంలో ఏం జరిగింది? కపిధ్వజుడు పైన కూర్చున్న రథం ఎక్కడైతే ఉందో అటువంటి అర్జునుడు బాణాలు విసరడానికి సిద్ధపడ్డాడు, బాణం వేయడానికి రెడీ అయిపోయాడు. సో అప్పుడు ఏం చేశాడు? బాణం వేయడానికి రెడీ అయిపోయి అటుపక్క ఉన్నటువంటి కౌరవుల ఎవరైతే సోదరులు ఉన్నారో, తర్వాత తనకి ఎవరైతే బంధువులు ఉన్నారో, తాతలు, తండ్రులు, వీళ్ళందరినీ చూడటం మొదలుపెట్టాడు అనమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలికాడు. ఇక 4వ పాఠం మనం దీంట్లో ఏం నేర్చుకుంటామంటే, అర్జునుడు ఈ పోరాటానికి ఎప్పటికీ నేను కింద ఉంచను నా ధనుస్సుని, ఏదైతే గాంధీవ ధనుస్సు ఉందో నేను ఎప్పుడు కూడా దాన్ని కిందకి దించను అని చెప్పేసి ఒక ఏమంటారంటే వావ్ అర్జునుడు ఏం తీసుకుంటాడు? ఒక శపథం తీసుకుంటాడు అనమాట. అటువంటి తన గాంధీవ బాణాన్ని, తర్వాత గాంధీవ ధనుస్సుని, బాణాన్ని ఆయన వదిలేస్తాడు.
ఎందుకని వదిలేశాడు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం ఈ 4వ సెక్షన్. సో అర్జునుడు బాణాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. తర్వాత ఏం చెప్పాడు, అచ్యుత దయచేసి 2 సేనల మధ్యలో ఉన్నటువంటి మధ్య మార్గంలో నా రథాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్పారు. సేనయోరోభయోర్ మధ్య రథం స్థాపయ్య మే అచ్యుత, నా అచ్యుతని అడుగుతాడు అనమాట. ఈ విధంగా అర్జునుడు తన బంధువుల్ని శ్రేయోభిలాషుల్ని చూశాడు. చూసిన తర్వాత ఏమన్నాడు, అచ్యుత అనే దానికి అర్థం ఏంటంటే చ్యుతి లేనివాడు. అచ్యుత అని ఎందుకు చెప్పాడు, ఎందుకంటే ఎప్పుడు తను చెప్పిన వాక్యాలను చెప్పినట్టు చేస్తాడు కాబట్టి, అందులో భక్తుల యొక్క ఇచ్చని ఆయన పూర్తి చేయడానికి ఎప్పుడు వెనుకంజ వేయడు కాబట్టి, ఎప్పుడు ఆయన విఫలుడు కాదు కాబట్టి చ్యుతి లేనివాడు అని చెప్పాను. అచ్యుతుడు ఇక్కడ కృష్ణుడు ఈ విధంగా సో భగవంతుడి యొక్క భక్తుల పట్ల ప్రేమ చూపడంలో అప్పుడు విఫలుడు కాడు. సో అందుకని రథసారథిగా అర్జునుడు ఏమైతే అడిగాడో, సేనలు రెండు రకాలటువంటి సేనల మధ్యలో తన రథాన్ని తీసుకెళ్ళమన్నాడు, తప్పనిసరిగా తీసుకెళ్తాడని చెప్పేసి అచ్యుతుని వాడింది. సో అయినా సరే రథాన్ని నడుపుతున్నా సరే కృష్ణుని యొక్క దివ్యత్వం అనేది ఎప్పుడు భంగం కాలేదు అని చెప్తున్నాను అనమాట. సో అందుకని అచ్యుతుడు అని చెప్తాను. సో ఈ భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది చాలా మధురమైనది అనమాట. చూడండి, కృష్ణుడు దేవాదేవుడు, అన్ని ఐశ్వర్యాల్ని అన్ని సంపదల్ని కలిగి ఉన్నటువంటి వాడు. కానీ ఆయన భక్తుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అర్జునుడికి ఒక డ్రైవర్ రూపంలో వెళ్ళాడు. ఆలోచించండి, డ్రైవర్ రూపంలో. డ్రైవర్ అంటే చాలా తక్కువ పద్ధతి అనమాట. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే మీకు వినే ఉంటారు, మహాభారతంలో కర్ణుడు అత్యంత అద్భుతంగా రథం నడపగలిగినటువంటి ఈ శల్యుణ్ణి రథానికి సారథిగా ఉండమంటాడు. ఈ ద్రవిడ దేశంలో శల్యుడు రాజు అనమాట. ఈ శల్యుడు నేను ఈ కర్ణుడికి రథసారథి ఏంటి, నేను కూడా మహాయుద్ధుడిని, నేను కూడా రథం నడుపుతాను, నేను కూడా యుద్ధం చేస్తాను అంటాడు అనమాట. అయినా వీడికి నేను రథసారథిగా ఉండేది ఏంటి అంటాడు అనమాట. కానీ కృష్ణుడు ఇంత భగవంతుడు మొత్తం భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు అన్నిటికీ స్వామి ఆయన అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. సో ఎప్పుడు కూడా ఆయన భగవంతుడు అయిన నుండి కూడా ఎప్పుడు కూడా భక్తుల సేవ చేయదలుచుకున్నాడు. చూడండి, ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ అంటారు ఆయన పేరు. ఈయన భగవంతుడి యొక్క గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి, ఈ విధంగా గోవింద దామోదర మాధవ అని ఎప్పుడైతే పిలుస్తా ఉన్నాడో అక్కడ ఆయన కళ్ళు ఉన్నావు అనమాట. అందుకని ఆయన ముందు కూర్చొని కృష్ణుడు ఎంత అనుభవంగా కూర్చొని వింటున్నాడు ఆలోచించండి. సో భక్తులు అంటే ఆయనకి అంతటి ప్రాణం అనమాట. సో తాన్ సమీక్ష కౌంతేయ సర్వాన్ భూతాన్ విస్థితాన్ కృపయా పరయా విష్ణు విషీదన్న అబ్రవీత్. అర్జునుడు కలవరపడతాడు అనమాట వాళ్ళందరినీ చూసి. సో ఎందుకని ఇక్కడ ఒక సమ్మరీ ఇచ్చారనమాట. ఈ మొదటి అధ్యాయంలో అర్జునుడు రకరకాల సందేహాలను వ్యక్తపడతాడు. నేను యుద్ధం చేయను అని చెప్తాడు అన్న అర్జునుడు. ఆ యుద్ధం ఎందుకు చేయను అంటాడు, రకరకాల కారణాలు ఇచ్చాడు అనమాట. నేను ఇక్కడ సమ్మరైజ్ చేశాను. అర్జునుడు ఇక్కడ ఉన్న శ్లోకాలు ఉన్నాయి, ఏమేమి చెప్తున్నాడో అనే ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటు ఏ శ్లోకంలో ఏమేమి వేటి గురించి మాట్లాడాడు అర్జునుడు అనేది ఒక సారాంశం ఇచ్చాను అనమాట ఇక్కడ. సో అర్జునుడు ఏం చేశాడంటే, నా బంధువుని చంపి నేనేం ఆనందిస్తాను, వాళ్ళందరూ నాకు చాలా చాలా దగ్గరి వారు అని చెప్పేసి ఈ 3 శ్లోకాలు చెప్పారు, 28-30 వరకు. దానికి సమాధానం కృష్ణుడు 2వ అధ్యాయం ఇస్తాడు అనమాట. తర్వాత విజయం పొందినా సరే ఎటువంటి ఆనందం కలగదు, వీళ్ళందరినీ నేను చంపేస్తాను, నా వాళ్ళని చంపుకుంటే అసలు దీంతోనే నేను ఆనందిస్తాను అని చెప్పి అడుగుతాడు అన్నాడు. 31-35 6 శ్లోకాలు చెప్తాడు. 5 శ్లోకాలు చెప్తాడు. తర్వాత పాపకర్మ ఎందున్న భయం అన్నమాట. వీళ్ళందరినీ చంపేస్తాను నేను, ఇప్పుడు ఇంతమంది సైన్యం 64 కోట్ల మంది ఉన్నారు. ఈ 18 అక్షరాల సేన అంటే 64 కోట్ల మంది. వీళ్ళందరూ చనిపోతే నాకు చాలా పాపం వస్తుందయ్యా అని చెప్పి 36-33 శ్లోకాలు చెప్పారు. తర్వాత మరి వీళ్ళందరినీ నేను సంహరిస్తే కుటుంబ ఆచారాలు నాశనం అయిపోతాయండి. ఏమంటే ఎవరైతే భర్తల్ని కొడుకుల్ని వీళ్ళందరినీ కోల్పోతారో అటువంటి స్త్రీలని వాళ్ళని దుర్వినియోగం చేయడం ద్వారా వర్ణ సంకరాలు అనే వాళ్ళు పుడతారు, కుటుంబ ఆచారాన్ని నశించిపోతాయని చెప్పేసి 39-43 శ్లోకాల్లో ఈ 5 శ్లోకాలు చెప్పారు. అయితే వీటన్నింటినీ ఆలోచించిన తర్వాత నాకు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తోచట్లేదు కృష్ణ అని చెప్పి తన యొక్క ఆసక్తతని ఈ 2వ అధ్యాయంలో అర్జునుడు ఏం చేస్తాడు,
వ్యక్తీకరిస్తాడు వ్యక్తపరుస్తాడు. అయితే వీటన్నిటికీ ఈ స్లైడ్ కూడా మీతో షేర్ చేస్తాం. కావాలంటే మీరు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాన్ని మనం, ఎందుకంటే సారాంశం చదువుతున్నాం 18 అధ్యాయాల్లో 18 రోజులు 18 అధ్యాయాలు కంప్లీట్ చేయాలి కాబట్టి మన దగ్గర మొత్తం భగవద్గీత ప్రతి శ్లోకానికి దాని అర్థాన్ని చెప్పడం అనేది కొంచెం కష్టమైన విషయం. అఫ్ కోర్స్ మనం మళ్ళీ ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా. భగవద్గీత శ్లోకం బై శ్లోకం ప్రతి పదానికి అర్థం తీసుకొని మనం శ్లోకాలు నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి కూడా అది డీటెయిల్ స్టడీ అనమాట. కానీ ఇప్పుడు మాత్రం మనం ఒక సారాంశంగా చెప్తున్నాం. సో ఈ సెక్షన్లలో అర్జునుడు 4 రకాల కారణాలు చెప్పాడు. ఈ 4 రకాల కారణాల వల్ల నేను ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాను అనమాట. సో ఇవి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అనమాట. ఇది 31 నుంచి 35 శ్లోకాల్లో ఈ 2వ కారణం చెప్తాడు. ఏమని? విజయంలో ఎటువంటి ఆనందం లేదని గ్రహించాడు. రాజ్యంలో నాకు ఎటువంటి నచ శ్రేయోను పశ్యామి హత్వా సృజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఇన్నాళ్ళు మేము అడవుల్లో ఉన్నాం కృష్ణ, నాకు రాజ్యం వద్దు, నాకు సుఖం వద్దు, నా బంధువులు లేకుండా నాకు ఎటువంటి ఆనందం కలుగుతుంది అని చెప్తున్నాను అనమాట. 3వ కారణం వచ్చేసి ఇట్టి దుర్మార్గులను చంపినా సరే నాకు పాపం అయితే వస్తుందయ్యా, మళ్ళీ నేను నరకంలో ఇలాంటి అన్ని అనుభవించాలి అని చెప్పేసి ఈ 36, 37 శ్లోకాలు చెప్తున్నాను. సో ఇక 4వ కారణం వచ్చేసి వంశం నశించిపోతుంది. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ అధర్మ విభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీయ. సో ఇదేం చెప్తున్నాడు? నరకానికి వెళ్తాము. పతంతి పితరో, పిండోదక క్రియలు సంపూర్ణంగా ఆపివేయబడటం వల్ల, అంటే వీళ్ళందరూ చనిపోవడం వల్ల వాళ్ళ పితృలకి పిండోదక క్రియలు జరగవు కాబట్టి వాళ్ళందరూ పతనం అయిపోతారు. ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మము మరియు జాతి ధర్మం కూడా నశించిపోతాయి, ఎందుకని వర్ణ సంకరణలు పుడతారు కాబట్టి. సో ఇది 4వ కారణం. ఇక సంజయ ఉవాచ ఏకముక్త్వార్జున సంజ్ఞే కథపస్థ ఉపనిషత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. సో ఇది జ్ఞానం పొందడానికి అర్హత అని చెప్తున్నా. ఏంటది అర్హత? అర్జునుడు లాంటి కోమలమైనటువంటి హృదయం కల శాంతి కాముకుడిని ఎవరైతే ఉంటాడో, ఎవరికి హాని కలిగించడు అని హృదయంలో మనసావాచ కర్మణ ఎవరైతే కోరుకుంటారో, ఇటువంటి తప్త హృదయులకి, అంటే ఇటువంటి అంటే కోమలమైనటువంటి హృదయం కలవాళ్ళు మాత్రమే ఇటువంటి భగవద్గీత జ్ఞానాన్ని, అంటే మీలాంటి వాళ్ళందరూ ఇలాంటి భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హులు అని చెప్పారు. ఇది మొదటి అధ్యాయం అన్నమాట. సో మాతో చేరినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. నేను చాలా బ్రీఫ్గా దీన్ని చెప్పడం జరిగింది, ఎందుకంటే అనుకున్నటువంటి 1 గంటలో ఈ మొత్తం ఇంట్రడక్షన్ ప్లస్ ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయాన్ని ఒక సారాంశంగా వివరించడం అనేది చాలా కష్టమైన విషయం. నేను ప్రయత్నం చేశాను, కొంత నేను ఫాస్ట్గా చెప్పుకుంటాను, ఎందుకంటే ఇవాళ మనం 1 గంటలో ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి కొంచెం త్వరగా చెప్పాను. మిగతా 2వ అధ్యాయం నుంచి మనం నెమ్మదిగా సిస్టమేటిక్గా మనం కొంత ఎక్కువ సమయం దొరుకుతుంది అన్నమాట మనం వీటన్నిటిని చర్చించడానికి. సో వినేష్, నితేంద్ర, ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ. ఎస్ ప్రభు, యాక్చువల్గా మీరు చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇనిషియల్గా అట్లీస్ట్ థియరటికల్గా అయినా మనం కృష్ణుడిని సుప్రీం గాడ్గా, అంటే దేవాది దేవుడిగా నమ్మాలి, అలా నమ్మితేనే మనం అర్థం చేసుకోగలనని చెప్పి జస్ట్ చెప్పకుండా ఎందుకు నమ్మాలో అని చాలా రీజన్స్ చెప్పారు. పాదాల మీద చిహ్నాలు కృష్ణుడికి ఎక్కువ ఉంటాయి, తర్వాత విష్ణువుకి 60 లక్షణాలు ఉంటే కృష్ణుడికి 64 ఉంటాయని, ఉన్న 4 లక్షణాలు ఏంటో కూడా వివరించారు. కలర్ఫుల్ పీపీటీతో చాలా మంచి మంచి వీడియోస్తో చాలా బాగా చూపించారు. తర్వాత ఫస్ట్ వర్స్లో ధృతరాష్ట్రుడు ఎందుకు ఆ క్వశ్చన్ అడిగాడు, తర్వాత దుర్యోధనుడు ఎందుకు వాళ్ళ సైన్యాన్ని పొగిడారు, తర్వాత శంఖాల పేర్లు, తర్వాత లాస్ట్ సస్పెన్స్ కూడా పెట్టారు. అర్జునుడు 4 కారణాలు చెప్పాడు, 4 ప్రశ్నలు అడిగితే కృష్ణుడు వాటికి ఏం సమాధానాలు ఇస్తారో మాకు తెలీదు. నెక్స్ట్ క్లాస్లో మనం రేపు మీట్ అయితే వాటికి సమాధానాలు తెలుసుకోవచ్చు అనమాట. అలానే ఇప్పుడు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నేను వాళ్ళని అన్మ్యూట్ పర్మిషన్ ఇస్తాను, వాళ్ళు ప్రభుని డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగడానికి ప్రయత్నించండి.
ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకోవాలంటే తెలుసో లేదు తెలియదు నాకు. మీకు ఎడమ చేతి వైపు కింది కార్నర్లో ఒక మైక్ సింబల్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేశారంటే మైక్ ఓపెన్ అవుతుంది. వివో వివో ఎవరండి? మీ దగ్గర ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. ఓకే, సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మన ఈ వీడియోని అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో, అక్కడైనా మీరు అడగచ్చు అన్నమాట ప్రశ్నని. తర్వాత ఈ ఫామ్ పంపిస్తున్నాం. ఆ ఫామ్లో కూడా అంటే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సెషన్ మనం విన్నామో దీని మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అన్నమాట. చిన్న ఫామ్ ఉంటుంది, ఆ ప్రశ్నలు ఉంటాయి. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వాటిని ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఆన్సర్ చేస్తే మీ మార్క్స్ అన్ని కూడా మేము అప్డేట్ చేస్తాం, రేపు మీకు పోస్ట్ చేస్తాం మీ గ్రూప్లో. ఓకే, సో ఎవరైతే ఆన్సర్ చేస్తారో అన్ని అధ్యాయాల ప్రశ్నల్ని వాళ్ళందరికీ కూడా మేము సర్టిఫికేట్ కూడా ఇస్తాం అన్నమాట. సో దాంట్లో ఒక చిన్న ఫామ్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నల్ని అక్కడ రాయడానికి ప్రయత్నం చేయండి. మీరు రాస్తే మేము ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సో అందరికీ ధన్యవాదం అండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఇప్పుడు అదే వాట్సాప్ గ్రూప్లో మేము కొద్దిసేపట్లో ఒక ఫామ్ పంపిస్తాము. అందులో 10 ప్రశ్నలు ఉంటాయి. మీరు వాటికి ఆన్సర్స్ ఇవ్వచ్చు. ప్రభు చెప్పినట్టు ఎవరైతే ఈ 18 సెషన్స్ అటెండ్ అయ్యి ఆ 18 ఫామ్స్ని ఫిల్ చేస్తారో వాళ్ళకి ఫైనల్గా సర్టిఫికేట్ వస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే సో కృష్ణ. మచ్.